ప్రభుత్వం మాలలను రాజకీయంగా బలహీనపరిచే ప్రయత్నం చేస్తుంది. ఇక మాలలు జనాభాను తగ్గించి చూపడం వెనుక సమాజంలో రాజకీయంలో బలహీనపరిచే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మాల విద్యార్థి సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ మాలల జనాభాను తక్కువగా చూడడం వెనుక పెద్ద కుట్ర ఉందని, దళితులు రాజకీయ సామాజిక హక్కులను హరించే ప్రయత్నం అన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ జనాభాకు ప్రభుత్వం వెల్లడించే నివేదికలకు చాలా వ్యత్యాసం ఉంటుందని, ఇది కుట్రలో భాగమన్నారు. వాస్తవ జనాభా లెక్కలు తెలియాలంటే సమగ్రమైన కులగణన జరగాలని, అప్పుడే దళితులకు ముఖ్యంగా మాలలకు న్యాయం జరుగుతుందని మాల విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. ప్రింట్ మీడియా మిత్రులకి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారు మిగతా మంత్రివర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాభా లెక్కలకు సంబంధించినటువంటి పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్న క్రమంలో మేము చేసిన జనాభా లెక్కలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం జనాభా లెక్కలను రిలీజ్ చేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్సీల జనాభా లెక్కలని ఇంతవరకు చేయలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం 54 లక్షల ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు 2011 లెక్కల ప్రకారమే మొన్న ఎస్సీ వర్గీకరణ చేసినామని 15,27,000 మంది మాల సామాజిక వర్గం సింగిల్ కమ్యూనిటీ ఉందని చెప్పేసి వర్గీకరణ జరుగుతున్నప్పుడు చెప్పారు. ఈరోజు 15 సంవత్సరాలు అయితా ఉంది. ఈ 15 సంవత్సరాలలో మాల సామాజిక వర్గం దాదాపుగా 10 లక్షలు పెరగాల్సింది ఇంకా దాదాపు 50,000 తగ్గిందని అంటే దీని వెనకాల రాజకీయ కుట్ర ఏం జరిగిందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాలలకు వ్యతిరేకంగానే ఉన్నాడనేది మొన్న చేసినటువంటి క్లాసిఫికేషన్ వల్ల అర్థమైంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, జనాభా లెక్కలు చేసిన తర్వాత మీరు ప్రకటించి ఉంటే బాగుంటేది. ఈరోజు బీసీలో కూడా 20 లక్షల మంది తగ్గినమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు మాల సామాజిక వర్గం 15 లక్షలు 2011లో ఉంటే 2026లో ఎంత ఉండాలో ఈ సమాజము, ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మీరు ఉన్నారా, అసలు ఆ పార్టీలో లేరా? మీరు మాల సామాజిక వర్గానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు మాట్లాడకపోతే మీరు మాల సామాజిక వర్గం యొక్క కుల సర్టిఫికెట్ రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు నమస్కారం. ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెలువరిచిన జనాభా లెక్కల మీద మాట్లాడాలని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టమొదటి నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో మాల సామాజిక వర్గాన్ని అంతం చేయడానికి ఒక క్రమబద్ధంగా దాడి చేసుకుంటూ ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నది. ఆర్థికంగా, సామాజికంగానే కాకుండా రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో మాలలను పూర్తి స్థాయిలో మట్టుపెట్టడానికి, తెలంగాణలో లేకుండా చేయడానికి అనేది కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక క్రమబద్ధంగా పనులు చేసుకుంటూ వస్తూ, అదే క్రమంలో మొన్న క్లాసిఫికేషన్ అయితే ఉన్నది. ఈరోజు జనాభా లెక్కలలో 2011లో ఉన్న జనాభా కన్నా మరి ఇప్పుడు 2025లో దాదాపు 15 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా జనాభా పెరుగుతుంది, కానీ జనాభా తగ్గింది. అంటే మా మాల సామాజిక వర్గంలో పెళ్లిళ్ళు కాలేదా, మరి మా మాల సామాజిక వర్గం పెరగలేదా అనేది నాకైతే అర్థమైతే లేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిలో ఓసీ, అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈయన సీఎం రేవంత్ రెడ్డి ఓసీ ఉన్నాడు, రెడ్డి ఉన్నాడు కాబట్టి రెడ్డి జనాభా మాల సామాజిక వర్గానికంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఈ రెడ్డి జనాభాను ఎక్కువ చూపెట్టడంలో మాల రెడ్డిలు ఉన్నారు, గౌండ్ల రెడ్డిలు ఉన్నారు, అన్ని బీసీల రెడ్లు ఉన్నారు, అన్ని రెడ్లు, కమ్మ రెడ్లు, కాపు రెడ్లు, అన్ని కులాలలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని ఎవరైతే జనరల్ గా ఉండడానికి ప్రయత్నం చేసారో వాళ్ళందరినీ కలుపుకొని రెడ్డి సామాజిక వర్గాన్ని ఎక్కువ చూపెట్టిండు. అంటే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ చూపెట్టుకొని దాంతోపాటు మున్నూరు కాపు, ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌడ సామాజిక వర్గం కంటే మాల సామాజిక వర్గం తక్కువ ఉన్నదని చూపెట్టడం అంటే అది మరి ఏ రకంగా ఈ లెక్కలు చేసిరు. నాకు మొన్న 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా మాల సామాజిక వర్గ కుటుంబ సభ్యులు ఫోన్ చేసి, అన్న ఏందన్నా మరి ఇది జనాభా లెక్కలు ఎప్పుడు జరిగినాయి, మరి ఎవరు మా దగ్గరికి రాలేదు, మా దగ్గర నుంచి ఎటువంటి డాటా సేకరణ చేయలేదు, మరి ఇది ఎప్పుడు జరిగినాయని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే ఇది కుట్రపూరితంగా జరిగింది అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మాల సామాజిక వర్గం పైన ఇది బీసీ జనగణనలో ఎస్సీల మాల జనగణన ఎలా చేయలేదు, ఎలాగ చేయలేదు. అలాగే నేను ఈ జనగణన జరుగుతున్నప్పుడు అసెంబ్లీ సమావేశాల సమయంలో మా ప్రజాప్రతినిధులకు
కొన్ని డాటా ఎంట్రీ సెంటర్లలో తప్పుడు సమాచారం తప్పుడు డాటా ఎంట్రీ అవుతా ఉన్నదని కొన్ని సెంటర్ల పేర్లను సహా వాళ్ళకు నేను చెప్పడం జరిగింది. అక్కడ ఇష్టపూర్తిగా డాటా ఎంట్రీ చేస్తూ ఉన్నారని కూడా నేను చెప్పినా కూడా ఎటువంటి మన ప్రభుత్వం ఎటువంటి దాని మీద చర్యలు తీసుకోలేదు.